హలో అండి, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బిందు వ్లాగ్స్. ఇవాళ ఏటకాళ్ళు అండి, ఏటకాళ్ళతో సూపు. ముందుగా ఏటకాళ్ళని శుభ్రంగా కడుక్కున్నా ఫ్రెండ్స్. కుక్కర్లో వేసుకుందాం. తర్వాత పసుపు ఫ్రెండ్స్, తర్వాత కల్లుప్పు, పసుపు, ఉప్పు, వాటర్ కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ వాటర్ను వేసుకున్నాం ఫ్రెండ్స్. బిందు వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట సింబల్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయటం వల్ల మేము చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వీడియో రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఇది సండే రోజు చేసిన ఫ్రెండ్స్, అందుకని ఈరోజు వ్లాగ్స్ పెడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఉప్పు, పసుపు, వాటర్ అన్నీ వేసుకున్నాం. 5-6 విజిల్స్, 5-6 కంటే ఎక్కువ వచ్చినా పర్వాలేదు. దాంట్లో కాల్లో ఉండేది అంతా, అది సూప్ అంతా బయటకు వస్తుంది ఫ్రెండ్స్. కాల్షియం బాగుంటుంది, కాళ్ళ నొప్పులు లేకుండా, జలుబు చేసినా చారు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము, స్టవ్ వెలిగించుకొని. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ, ఆనియన్, పచ్చిమిరపకాయ 2 వేపుకున్నాం. ఇప్పుడు ఆనియన్ వేగింది, తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత పసుపు. ఆల్రెడీ ముక్కల్లో పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం, ఇది కొంచెం పచ్చివాసన పోయి దాకా వేసుకున్నాం ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్, మాడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. టమాటాలు కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇది మీడియం ఫ్లేమ్లో కొంచెం మగ్గించుకున్నాం. టమాటా, ఉల్లిపాయ, అల్లం పేస్ట్ అన్నీ మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. టమాటాలు మగ్గినాయి. ఇప్పుడు కారం వేసుకున్నాం. ఎవరు ఎంత కారం తింటారో అంత స్పైసీకి తగ్గట్టు ఫ్రెండ్స్. మేము కొంచెమే వేస్తున్నాం, మేము కొంచెమే తింటాం. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకున్నాం. దీన్ని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేసుకున్నాం. టమాటా, ఉల్లిపాయ, కారం అన్నీ మగ్గినాయి. ఇప్పుడు ముక్కలు వేసుకున్నాం. బాయిల్ చేసుకున్నాం ముక్కలు ఫ్రెండ్స్. కాళ్ళు సూపు, మటన్ కాళ్ళు. దీన్ని మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ముక్కకి ఉప్పు, కారం అన్నీ పట్టేటట్టు ఉంచుకున్నాం. ఆయిల్ అనేది పైకి వచ్చింది చూడండి, కొంచెం ఏగినట్టు. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటే దాని తోడు కొంచెం, అంటే ఒక 4 గిద్దలు వాటర్ పోస్తే 2 గిద్దలు దాకా అయ్యేటట్టు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. కరివేపాకు కొంచెం. ఇది సగం అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఫైనల్గా కాల్ సూప్, మటన్ కాల్ తయారైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ధనియాలు, చెక్క, లవంగం,
యాలకులు అన్నీ గరం మసాలా వేసుకొని పట్టుకున్నా. ఆ పొడి కొత్తిమీర కరివేపాకు మొత్తం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకున్నాం. మటన్ కాల్చి రెడీ అయింది. బిల్లు వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ అనే ట్యాప్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయటం వల్ల ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది ఫ్రెండ్స్, అప్పుడు చూడొచ్చు. లైక్ చేయండి ఫ్రెండ్స్, మరింత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి. బాయ్. సండే వ్లాగ్, సండే స్పెషల్ ఇవాళ పెడుతున్నా ఫ్రెండ్స్. మన కుదరలా, అందుకనే సండే స్పెషల్ పాలు చేప చేశాను. ఆ సూపుని పెడుతున్నా ఫ్రెండ్స్. ఇది పాలు సూప్ తాగటం వల్ల మంచిది. జలుబు చేసిన కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాళ్ళు మోకాలు గుజ్జు అడిగినా కూడా అది మంచిది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.